హలో ఎవ్రీవన్. ఈరోజు వీడియోలో మనం పిల్లలతో మాట్లాడే వాక్యాలను చిన్న చిన్న వాక్యాలను ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో ఈ వీడియోలో మనం నేర్చుకుందాం. సో అందరూ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ముందుగా ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి. మీలో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోకి హైప్ కూడా చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మన వీడియోని స్టార్ట్ చేద్దాం. గట్టిగా మాట్లాడకు, డోంట్ స్పీక్ లౌడ్లీ. మరీ నెమ్మదిగా మాట్లాడకు, డోంట్ స్పీక్ టూ స్లోలీ. అక్కడి నుంచి లేచిరా, గెట్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ కమ్ హియర్. ఇక్కడ నిద్రపోవద్దు, డోంట్ స్లీప్ హియర్. అక్కడి నుంచి లేచి మంచం మీద పడుకో, గెట్ అప్ ఫ్రమ్ దేర్ అండ్ లై డౌన్ ఆన్ ద బెడ్. భయపడకు, ధైర్యంగా ఉండు, డోంట్ బీ అఫ్రైడ్, బీ బ్రేవ్. గట్టిగా నా చేతిని నొక్కకు, డోంట్ స్క్వీజ్ మై హ్యాండ్ హార్డ్. పిల్లలు భయపడ్డప్పుడు మన చేయిని గట్టిగా నొక్కి పడుతూ ఉంటారు, ఇట్లా పిసుకుతూ ఉంటారు, అలా ఉంటారు కదా, దాన్ని మనం స్క్వీజ్ అంటాం. గర్వంగా ఉండకు, డోంట్ బీ ప్రౌడ్. ఇంతగా మాట్లాడకండి, డోంట్ టాక్ సో మచ్. ఎక్కువగా మాట్లాడకండి, ఇంతగా మాట్లాడకండి అన్నప్పుడు మనం డోంట్ టాక్ సో మచ్ అని చెప్తాం. అది నీదా, ఈజ్ దట్ యువర్స్. నేను ఒప్పుకోను, ఐ డోంట్ అగ్రీ. నువ్వు ఒప్పుకుంటావా, డూ యూ అగ్రీ. దీన్ని పూర్తి చేయి, దీన్ని కంప్లీట్ చేయి, కంప్లీట్ దిస్. మళ్ళీ ఆలోచించు, థింక్ అగైన్. ఇప్పుడే చేయి, డూ ఇట్ నౌ. ఆలస్యం చేయకు, లేట్ చేయకు, డోంట్ డీలే. నేను వెళ్ళాలి, ఐ హ్యావ్ టు గో. నువ్వు రావాలి, యు హ్యావ్ టు కమ్. వర్షం పడుతుంది, ఇట్స్ గోయింగ్ టు రైన్. గొడుగు తీసుకో, టేక్ అన్ అంబ్రెల్లా. లోపలికి వెళ్దాం, వర్షం వచ్చినప్పుడు లోపలికి వెళ్దాం అంటారు కదా, అప్పుడు ఇలా అంటాం, లెట్స్ గో ఇన్సైడ్. నాతో రా, కమ్ విత్ మీ. అతను ఎక్కడ ఉన్నాడు, వేర్ ఈజ్ హీ. ఆమె పని చేస్తుంది, షీ వర్క్స్. నాకు అలసటగా ఉంది, ఐ యామ్ టైర్డ్. దూరంగా ఉండు, స్టే అవే. ఇక్కడే కూర్చో, సిట్ రైట్ హియర్. అలాగే చెయ్యి, డూ ద సేమ్. దాన్ని పట్టుకో, క్యాచ్ ఇట్ లేదా హోల్డ్ ఇట్ అని 2 టైప్స్లో చెప్తాము. వదిలిపెట్టు, లెట్ ఇట్ గో. ఇది బాగుంది, దిస్ ఈజ్ నైస్. అది బాలేదు, దట్స్ నాట్ గుడ్. చాలా బాగుంది, వెరీ గుడ్. మళ్ళీ చెప్పు, టెల్ మీ అగైన్. నెమ్మదిగా తిను, ఈట్ స్లోలీ. నీళ్లు తాగు, డ్రింక్ వాటర్. నిద్రపో, గో టు స్లీప్. త్వరగా లే, వేకప్ క్విక్లీ. బద్ధకంగా ఉండకు, డోంట్ బీ లేజీ. నేను వెళ్తున్నాను, ఐ యామ్ లివింగ్. నువ్వు వెళ్ళు, యు గో. ఆగు, వెయిట్ లేదా స్టాప్ అంటాము. వెనకే ఉండు, స్టే బిహైండ్. ముందుండు, స్టే హెడ్. నేను మర్చిపోయాను, ఐ ఫర్గాట్. ఇక్కడ చూడండి, లుక్ హియర్. పోట్లాడకండి, డోంట్ ఫైట్. టీవీ ఆఫ్ చేయండి, టర్న్ ఆఫ్ ద టీవీ. నేను వస్తున్నాను, ఐ యామ్ కమ్మింగ్. నేను చూడగలను, ఐ కెన్ సీ. త్వరగా తినండి, ఈట్ క్విక్లీ. తిన్నగా వెళ్ళండి, చక్కగా వెళ్ళండి అని చెప్తారు కదా, అప్పుడు ఇలా అంటాం, గో స్ట్రైట్. ట్రాఫిక్ ఉంది, దేర్ ఈజ్ ట్రాఫిక్. ఇది నిజమా,
ఈజ్ దిస్ ట్రూ? అతను ఏడుస్తున్నాడు. హీ ఈజ్ క్రయింగ్. పెద్దగా ఏమీ లేదు. ఇట్స్ నథింగ్ సీరియస్. మీరు నడవగలరా? కెన్ యూ వాక్? పర్వాలేదు. ఇట్స్ ఓకే. మీరెలా ఉన్నారు? హౌ ఆర్ యూ? మీకు ఆకలిగా ఉందా? ఆర్ యూ హంగ్రీ? ఎంత దూరం ఉంటుంది? హౌ ఫేర్ ఈజ్ ఇట్? దగ్గరే. ఇట్స్ నియర్ బై. 5 నిమిషాలు పడుతుంది. ఇట్ టేక్స్ 5 మినిట్స్. తొందరగా వచ్చేస్తా. ఐ విల్ బీ బ్యాక్ సూన్. నడిచి వెళ్ళొచ్చు. వి కెన్ వాక్ దేర్. కొంచెం దూరమే ఉంటుంది. ఇట్స్ ఏ లిటిల్ ఫేర్. తొందరగా వచ్చేస్తా. లెట్స్ కమ్ క్విక్లీ. నిదానంగా రా. కమ్ స్లోలీ. తొందర ఏమీ లేదు. దెర్ ఈజ్ నో హర్రీ. ఖచ్చితంగా. డెఫినెట్లీ. ఎందుకు? వై? నాకు నచ్చలేదు. ఐ డోంట్ లైక్ ఇట్. నీ ఇష్టం. ఇట్స్ యువర్ చాయిస్. ఈరోజు నాకు పనుంది. ఐ హ్యావ్ వర్క్ టుడే. బయటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో అవుట్. ఓపిక లేదు. ఐ డోంట్ హ్యావ్ ద ఎనర్జీ. కానీ తప్పదు. బట్ ఐ హ్యావ్ నో చాయిస్. నిద్రొస్తుంది. ఐ యామ్ ఫీలింగ్ స్లీపీ. పడుకోవాలనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ గోయింగ్ టు బెడ్. కానీ చాలా పనుంది. బట్ ఐ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ వర్క్ టు డూ. పనంతా ఆగిపోతుంది. ఆల్ ద వర్క్ విల్ గెట్ డిలేడ్. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ. కొద్దిసేపు పడుకుంటా. ఐ విల్ లై డౌన్ ఫర్ ఏ వైల్. తర్వాత లేచి చేస్తా. ఐ విల్ గెట్ అప్ లేటర్ అండ్ డూ ఇట్. నాకు సహాయం చేస్తావా? నాకు హెల్ప్ చేస్తావా? విల్ యూ హెల్ప్ మీ? నేను నీకు చేస్తాను. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. నాకు కూడా పనుంది. ఐ హ్యావ్ వర్క్ టు. రేపు ఖాళీగా ఉంటావా? విల్ యూ బీ ఫ్రీ టుమారో? రేపు బయటికి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో అవుట్ టుమారో. ఈవినింగ్ కలుస్తా. సాయంత్రం కలుస్తాను అని చెప్పినప్పుడు ఇలా అంటాం. ఐ విల్ మీట్ యూ ఇన్ ద ఈవినింగ్. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, హైప్ చేయండి. ఇలాంటి పిల్లలతో మాట్లాడే ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం, డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.